హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో మంత్స్ బేబీకి సింపుల్గా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్యాబ్రిక్ నెట్ క్లాత్ అండి, విత్ 1.5 మీటర్, లెంత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఈ 1.5 మీటర్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఇదే విధంగా సాటిన్ క్లాత్ని కూడా 2 లేయర్స్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం లెంత్ 11 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. విత్ 26.5 ఇంచెస్ అండి. టోటల్ విత్ 53 ఇంచెస్. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక వన్ సైడ్ 26.5 ఇంచెస్. ఇదే విధంగా కాటన్ లైనింగ్ క్లాత్ను కూడా మెజర్ చేసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెంత్ 10 ఇంచెస్, విత్ 17 ఇంచెస్, టోటల్ విత్ 34 ఇంచెస్ అండి. వన్ సైడ్ 17 ఇంచెస్. ఇప్పుడు నెట్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలండి. ఫస్ట్ లెంత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 3.5 ఇంచెస్, నెక్ విత్ 1.5 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 5 ఇంచెస్, వేస్ట్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ డౌన్ పార్ట్లో సైడ్కి 1/2 ఇంచు వీడియోలో చూపించినట్లుగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లో 1/2 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం. ఈ 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా
1 ఇంచు తగ్గించుకొని తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సాటిన్ క్లాత్ని కరెక్ట్ పొజిషన్లోనే తీసుకొని దానిపైన నెట్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఈ 2 పొజిషన్స్ అనేవి కరెక్ట్ పొజిషన్లోనే తీసుకోవాలి. దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్స్కి షోల్డర్ దగ్గర అండ్ మిడిల్లో స్టిచ్ చేయకుండా ఆర్మ్ హోల్ దగ్గర అండ్ సైడ్స్ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అలాగా. అండ్ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. నెట్ క్లాత్ సాటిన్ 1 సైడ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ని ఎందర్ సైడ్ పెట్టుకొని ఈ రెండింటికి మధ్యలో నుండి ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ సెంటర్లో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ కాజా పట్టీ కోసం 3.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సాటిన్ క్లాత్ని కాజా పట్టీ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా కోసం 1/2 ఇంచ్ క్లాత్ని బయటికి విడిచిపెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి పైనుండి. ఇప్పుడు ఆల్రెడీ నెట్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ బాటమ్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ వెస్ట్ దగ్గర బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ని అండ్ బాటమ్ పార్ట్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్ని. ఆ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ నెట్ సాటిన్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ ఈ కాటన్ లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్ క్లాత్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల వేస్ట్ దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ నెట్ క్లాత్ బ్యాక్ పార్ట్ నెట్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ సాటిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ సాటిన్ క్లాత్ కలిపి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ నెట్ క్లాత్ని రౌండ్గా కటింగ్ చేసుకొని లేయర్స్ని విడదీసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫ్లవర్లా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా ఈ లేయర్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఫ్లవర్లా వస్తుందండి. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ని హార్స్ బ్రైడ్ లేస్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర బాడీ పార్ట్ సైడ్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, మంత్స్ బేబీకి సింపుల్గా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.